ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారి సంఖ్య లేవీయుల సంఖ్య కంటే ఎంత ఎక్కువాయెను? 273 మంది. పస్కాను ఎప్పుడు ఆచరించిరి? మొదటి నెల 14వ తేదీ. ఏ దినమున మేఘము ఇశ్రాయేలీయుల నుండి పైకెత్తబడెను? 2వ సంవత్సరము 2వ నెల 26వ తేదీ. సీను అరణ్యము నుండి ఏ అరణ్యమునకు ఇశ్రాయేలీయులు వెళ్ళిరి? పారాను అరణ్యము. ఎవరిని మోషే ఇశ్రాయేలు దేశమునకు తమతో కూడా రమ్మని అడిగెను? హోబాబు. హోబాబు తండ్రి ఎవరు? రెఊయేలు. మోషే మామ ఎవరు? రెఊయేలు. తబేరా అనగా అర్థము ఏమిటి? మంట. యెహోషువకు మరియొక పేరు ఏమిటి? హోషేయ. యెహోషువ తండ్రి పేరు ఏమిటి? నూను. కానాను దేశమును సంచరించి చూచుటకు మోషే ఎంతమంది మనుషులను పంపెను? 12 మంది. యెహోషువ ఏ గోత్రపు వాడు? ఎఫ్రాయిము. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అని చెప్పింది ఎవరు? యెహోషువ, కాలేబు. వారు ఎన్ని దినములు కానాను దేశమును సంచరించిరి? 40 దినములు. యెహోవాకు విరోధముగా సణిగిన ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు అరణ్యములో తిరిగిరి? 40 సంవత్సరములు. చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు ఎలాగు మరణించిరి? తెగులు చేత. దేశ సంచారం చేసిన వారిలో ఎవరు బ్రతికిరి? యెహోషువ, కాలేబు. లేవి కుమారులు ఎంతమంది? 3. గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారులు ఎవరు? లిబ్నీ, షిమీ. కహాతు కుమారులు ఎవరు? అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు ఎవరు? మహలి, మూషి. మోషే తండ్రి పేరు ఏమిటి? అమ్రాము.